I request Hepzibah to come and take the call. మన మధ్యలో ఉన్న హెప్సిబా సిస్టర్ వచ్చి వాక్యం చదువుతారు. దావీదు రాసిన కీర్తన 49వ అధ్యాయము 11 నుంచి చివరి వరకు మనం మార్చి చదువుకుందామండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టెదరు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టెదరు. ఘనత వహించిన వాడనైన మనుష్యుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ భూమిలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించెను. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాని చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యుడు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమునొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను, వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. ఆఖరి వచనం అందరం కలిపి చదువుకుందాము. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించే జంతువులను పోలియున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. Hallelujah. దేవానికి స్తుతులు. This morning time, Lord, దేవా ఉదయకాల సమయం we come before you, Lord. దేవా మీ సన్నిధికి మేము వస్తున్నాము. We stepped into your presence, Lord. దేవా నీ సన్నిధిలో మేము అడుగుపెట్టి We ఉన్నాము. came before you, Lord. దేవా నీ ముందుకి మేము వచ్చి ఉన్నాము. Lord, this Sunday, Lord Father God. తండ్రి ఆదివారం ప్రభువా, This Sunday, Lord Father God. దేవా ఈ ఆదివారం అయినా Lord, I request your presence, దేవా Lord. నీ సన్నిధిని మేము కోరుచున్నాము. From last 2 months, you have protected and shielded under your arms, Lord. దేవా ఈ 2 నెలలు కూడా నాయనా తండ్రి ప్రభువా గతంలో జరిగిన నువ్వు ఎంతగానో కాపాడావు తండ్రి. And you have helped to step into this 3rd month, Lord. దేవా ఈ 3వ నెలలో అడుగు పెట్టడానికి నువ్వు మాకు సహాయం చేశావయ్యా. Lord, we are so thankful for helping us in every month, Lord. దేవా ప్రతి నెలలోని నువ్వు మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. For you are a holy God. ఎందుకంటే నువ్వు For పరిశుద్ధమైన you are a దేవుడు. wonderful God. నువ్వు అద్భుతమైన For దేవుడు. you are a glorious God. మహిమకరమైన For దేవుడు. you are a righteous God. నువ్వు నీతివంతమైన For దేవుడు. you are the faithful God. నిజమైన రక్షకుడు. You are the true God. నీవే నిజమైన దేవుడు. You are the true living నీవే God. నిజమైన సజీవమైన You దేవుడు. are the true saving God. నీవే మమ్మల్ని రక్షించే You are the దేవుడవు. true Savior. నీవే నిజమైన రక్షకుడవు. You are the Redeemer. నీవే విమోచనకర్త. You are the Comforter. నీవే ఆదరించువాడవు. You are the Counselor. నీవే మమ్మల్ని బోధించువాడవు. You are my everything. నీవే నా సర్వము. You are the rock. నీవే బండగా You ఉన్నావు. are the నీ cornerstone. మూల స్తంభముగా You are ఉన్నావు. the refuge. ఆశ్రయదుర్గముగా You ఉన్నావు. are my everything. నీవే నా సర్వమై You ఉన్నావు. are my only God. నీవే నా ఏకైక And దేవుడవు. I bow before నీ you. ముందు మేము తల వంచుతున్నామయ్యా. We kneel down before నీ you. ముందు మేము మోకరించుచున్నాము We తండ్రి. humble before నీ you. ముందు మేము తగ్గించుకొని ఉన్నామయ్యా. Hallelujah. హల్లెలూయా. Thank you, నీకే Jesus, వందనాలు for the యేసయ్యా. life that you have given ఇచ్చిన జీవితాన్ని బట్టి to ప్రభువా, worship your నీ name నామముని in ఆరాధన the beauty of చేయడానికి, holiness, ఆ పరిశుద్ధమైన in సౌందర్యములో, your నీ grace, యొక్క కృపలో, in your నీ glory, యొక్క మహిమలో ప్రభువా, only through నీ you, ద్వారా మాత్రమే, through your spirit, నీ ఆత్మ ద్వారా, through your power, నీ శక్తి ద్వారా, through your నీ fire, అగ్ని ద్వారా, through your wisdom, నీ యొక్క జ్ఞానము through ద్వారా, your knowledge, నీ యొక్క తెలివి through ద్వారా, your నీ strength, యొక్క శక్తి ద్వారా, through you only, నీ Lord. ద్వారా మాత్రమే ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Help me, Lord, సహాయం to చేయండి తండ్రి. cancel me, దేవా ప్రతి దాంట్లోని కూడా ప్రభువా to cancel నన్ను me, నేను తృణీకరించుకోవడానికి and to follow you, వెంబడించడానికి to follow your footpath, దేవాని యొక్క అడుగు జాడలు వెంబడించడానికి అయ్యా, to check the ways of yours in my నా life. జీవితంలో నీ మార్గాలు మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. నీకే వందనాలు యేసయ్యా. Thank you, Father God. తండ్రి అయిన దేవానికి స్తుతులు. Hallelujah. హల్లెలూయా. Can we all rise up to your feet? ప్రతి ఒక్కరు మనం లేచి నిలబడదామా అంటే ఇలా రసి కళ్ళతో నీకే వందనాలు యేసయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి
అందరం కూడా చెప్దామండి. కంటి మనస్ఫూర్తిగా మనం దేవునికి ఆరాధన చేద్దాము. కరుణతో నడిపితివయ్యా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అరోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అరోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అరోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా మనస్ఫూర్తిగా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ దేవా ఆరాధనా ఎల్ షడాయ్ దేవా ఎలోహీం ఆరాధనా ఎలోహిమైన దేవా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ ఎల్ షడాయ్ షడాయ్ సర్వశక్తిమంతుడు ఎలోహీం ఆరాధనా ఓ అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అర్హుడవు శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అర్హుడవు 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 ఆమేన్ అర్హుడవు 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 ఆమేన్ శుద్ధుడా పరిశుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా హోలీ శుద్ధుడా కూడా అందరూ చెప్దామండి. చెప్దామండి శుద్ధుడా మనం హృదయపూర్వకంగా పాడదాము పరిశుద్ధ ప్రభువా అర్హుడవు 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 ఆమేన్ అర్హుడవు 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 నీవే అర్హుడవు నాన్న అర్హుడవు థ్యాంక్ యూ లార్డ్ ఆమేన్ ఎస్ లార్డ్ హల్లెలూయా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా ఆమేన్ నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా. మహోన్నతుడా
ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా నీకే స్తుతి చెల్లించదము. చెల్లించెదం. మా క్షేమమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయు దేవా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు ఎవరు? ఎవరు లేరు స్వామి. నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడు, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమా పరచెదము. అద్వితీయ దేవుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను నిన్ను మహిమ పరచెదమయ్యా. మహోన్నతుడా అద్భుతాలు చేయు దేవా. నీ వంటి వారు ఎవరు? ఎవరు స్వామి? ఎవరు లేరు స్వామి. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, You are a holy God. నీ వంటి వారు ఎవరు? చప్పట్లు కొడుతూ దేవుని నామమున నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధించెదము. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, Yes. నీ వంటి వారు ఎవరు? మనస్ఫూర్తిగా నీ వంటి వారు లేరు. హృదయపూర్వకంగా. మహోన్నతుడా Yes, Lord. అద్భుతాలు చేయువాడా, ఆమేన్. నీ వంటి వారు ఎవరు? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా దేవా. అద్భుతాలు చేయువాడా, అద్భుతాలు చేయు దేవా. నీ Yes. వంటి వారు మేము ఎవరు? బిలీవ్ చేస్తున్నామయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, నీ మేము నమ్ముతున్నామయ్యా. వంటి వారు లేరు. హల్లెలూయా. మహోన్నతుడా ఎక్కడైతే అద్భుతాలు నమ్మకం చేయువాడా, కోల్పోతున్నామో నీ వంటి అక్కడ మేము నమ్ముతున్నాము నాన్న. వారు యేసయ్యా, నీ ఎక్కడైతే విశ్వాసం వంటి కోల్పోతున్నామో వారు లేరు. అక్కడ మేము నమ్ముతున్నాము. మహోన్నతుడా అద్భుతాలు చేస్తున్నాము. అద్భుతాలు చేయువాడా, అద్భుతం జరుగుచున్నదయ్యా. వంటి వారు ఓ ఎవరు? దఖానోరి కారమస్సేకే. నీ వంటి ఓరి వారు కానోరి లేరు. కారమస్సేకే. మహోన్నతుడా Yes, Lord. యేసయ్యా, అద్భుతాలు యేసు చేయువాడా, స్వామి. నీ వంటి వారు ఎవరు? థ్యాంక్ యూ లార్డ్. There is no one else like you. ఆమేన్. Yes, Lord. అవును తండ్రి. Today is the day that we declare, we proclaim that there is Yes. no one else like you, Lord Father God. ఆమేన్. దేవా, ఈ దినం మేము ప్రకటిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, నీ వంటి వారు ఎవరు లేరు There తండ్రి. is no other Savior, Lord. ఇంకే Hallelujah. రక్షకుడు లేరయ్యా. There is no other Redeemer, Lord. ఇంకే Yes, ఏ Master. పోషణకర్త There is లేరయ్యా. no other faithful
God to us as well, Lord. దేవా మాకు ఇంకే నమ్మకమైన దేవుడు లేరయ్యా. Thank you, Lord. నీకే వందనాలు Thank ప్రభువా. you so much, Lord, నీకే for కృతజ్ఞతాస్తుతులయ్యా. opening our eyes to know about you, Lord. దేవా మా కళ్ళు తెరిచి నీవు నిజమైన దేవుడు అని తెలియపరిచినందుకు నీకు It's వందనాలయ్యా. all because of you, Lord. ఇది కేవలం నీ వల్ల It's మాత్రమే all అయ్యా. because of your grace, Lord. నీ కృప వల్ల మాత్రమే It's all తండ్రి. because of your sacrifice, Lord. దేవా నీ త్యాగం వల్ల మాత్రమే It's తండ్రి. all because of you we are something today, Lord. దేవా ఈ రోజు ఒక గుర్తింపు కలిగి ఉన్నామంటే అది నీ వల్ల మాత్రమే తండ్రి. Thank you so much, Lord, నీకే కృతజ్ఞతలయ్యా. for giving us this life, Lord, దేవా ఈ జీవితాన్ని మాకు ఇచ్చినందుకయ్యా. to live for Christ and to die for Christ. Let we will be an example in this generation, Lord. దేవా ఈ యొక్క తరములోనైనా తండ్రి క్రీస్తు కొరకు జీవించే వారికి క్రీస్తు కొరకు మరణించే వారికి ఒక మాదిరిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. To walk in the light of you. దేవా నీ వెలుగులో నడవడానికి మాకు సహాయం చేయండి. Help us, Lord Father God. మాకు సహాయం చేయండి తండ్రి. You are the God. నీవే దేవుడవయ్యా. You are the Messiah. నీవే మెస్సాయగా You are ఉన్నావయ్యా. the Emmanuel. నువ్వు ఇమ్మానుయేలైన దేవునిగా ఉన్నావయ్యా. El Shaddai Aradhana. అందరము మనస్ఫూర్తిగా చెప్తామండి. Elohim Aradhana. ఎలోహిమైన దేవునికి Adonai Aradhana. Yeshua Aradhana. El Shaddai Aradhana. Elohim Aradhana. Adonai Aradhana. Yeshua Aradhana. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన అపరిమితమైన ప్రేమ ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ చేసుకుని వచ్చింది. హల్లెలూయా. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇక్కడ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో, ఆయన ప్రేమను ఆయన వర్ణిస్తూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎల్ షడాయ్ దేవా నీకు స్తోత్రములు నాన్న. ఈరోజు విశ్వాసముతో ఆరాధనలు ఎక్కిపించిన ప్రతి ఒక్కరూ, ఒకవేళ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, ఒకవేళ అనారోగ్యం మీద ఉందేమో, నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. దేవుడు ఆరాధనలో స్వస్థతలు జరిగాయి. ఎందుకంటే ప్రభు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన సంచారం చేయుచుండగా బాధ, వేదన, రోగము కూడా అక్కడికి తావులేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నవారు చాలా మంది, అందరినీ కూడా ఒకలా ఎవరైతే అనారోగ్యం, ఎవరైతే సమస్య, ఎవరైతే నొప్పితో ఉన్నారో దేవుడు వారు స్వస్థపరిచాడు. దేవుడు వారిని విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనములు, స్తోత్రములయ్యా. దేవా ఎంతవరకు నీతో అంటుకట్టబడే, లేకపోతే నీలో లీనమవుతూ నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యము దేవా మాకు దయచేసావయ్యా. ఈరోజు నీ వాక్యం వినిచుండగా వినగలిగే చెవులు, గ్రహించే హృదయము, లోబడే జీవితము పరిశుద్ధాత్ముడా ప్రియబిడ్డలందరూ కూడా మీరే దయచేసి దేవా నీ దాసుడని అన్నా. లార్డ్ ఐఎమ్ నథింగ్. హల్లెలూయా. తగ్గవలసి ఉంది, నీవే హెచ్చవలసి ఉంది. నీవే నీ దాసుని దేవా మరుగుపరిచి నీ యొక్క వాక్కును ఇక్కడ బయలుపరిచి దేవా నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన సమయము, దేవుడు మనకిచ్చిన మరొక వారము ప్రభు మనలందరూ కూడా ఇక్కడ నడిపించాడు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఇంకొంచెము ప్రార్థించి, ఇంకొంచెం బలపడడానికి, ఇంకొంచెం సరి చేసుకోవడానికి, ఇంకొంచెం ఎదగడానికి, ఇంకొంచెం దేవుళ్ళు యోగ్యముగా మనం ఉండడానికి. ఎక్కడితో ఎండ్ అయిపోయింది అనుకో, ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు. మన లైఫ్ ఎక్కడ ఎలా ఎండ్ అయిపోయిందంటే ఇక చేసేది ఏమి లేదు. కానీ దేవుడు మహాకృప, మనకన్నా ముందుగా చనిపోయిన వారు
మరి తక్కువని కాదు, లేదు మనం ఏదో ఎక్కువని కాదు. హల్లెలూయా. ప్రభు యొక్క ఉచితమైన కృప, ఆయన చిత్తం ఇంకా ఏదో మీ పట్ల నా పట్ల సిద్ధపరచుంచాడు ఆయన. హల్లెలూయా. దాని కొరకు మాత్రం ఈరోజు ఇంకా మనము జీవిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాసంలో మనం ఎదుగుతూ ఈ భూమి అనే ఈ గ్రహము మీదకి, ఈ గ్రహాల్ని, ఈ నక్షత్రాల్ని, ఈ సమస్తమును కూడా దేవుడు కలగజేస్తున్నాడు. ప్రభు సృష్టికర్త కలగజేస్తున్నాడు. ఆ భూమి మీద ఈ జీవరాశి ఉండాలని ప్రభు ఉద్దేశించున్నాడు. ఆ జీవరాశిలో జంతువు కావచ్చు, మొక్కలు కావచ్చు, లేకపోతే చేపలు కావచ్చు, ఇవన్నీ కూడా మన కొరకు సిద్ధపరుస్తూ చివరన 5వ దినాన్న అయితే 6వ దినాన్న మనల్ని తయారు చేసి 7వ దినానైనా విశ్రాంతి తీసుకున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఇదంతా దేవుడు మనకి కలిగి చేశాడు. దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకానికి మనము ప్రభు పంపిస్తే మన ఈ లోకానికి వచ్చాము. ఇది దేవుడు రాజ్యము. ఈ ప్రపంచమంతా ఆయన రాజ్యము, లేకపోతే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఏమండి? ఆయన ఇల్లు. ఆయన ఇంటిలో భూమి అనేది ఒక పాదపీఠము. హల్లెలూయా. ఆకాశము ఒక చైర్, ఆకాశం ఒక చైర్. కెన్ ఇమాజిన్ ఆయన యొక్క ఇల్లు ఎంత పెద్దది. ఇంకా అర్థమవుతుందా? మన చైర్ ఎంత ఉంటుంది ఇంట్లో? మన ఇల్లు సైజుకి లేకపోతే చైర్కి సంబంధం ఎంత ఉంటుంది? సో దేవుని యొక్క ఇల్లును మనం ఆలోచన చేసి, అందులో ఆకాశం ఆయన సింహాసనంగా, లేకపోతే భూమి పాదపీఠముగా ఆయన సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కుటుంబము, లేకపోతే ఆయన యొక్క గృహము. సో కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి నడిపిస్తూ తన చిత్తాన్ని జరిగించాలి. బేస్ తగ్గించండి. తన చిత్తాన్ని తగ్గించాలి, తన చిత్తాన్ని జరిగించాలి. తన విశ్వాసములో నరుడు తన పోలికగా, తన స్వరూపంలో కలగచేయబడిన రీతిగా, ఆదికాండం 1:20 చెప్పబడిన రీతిగా తనకులాగా ఈ లోకంలో జీవించాలి, తన పోలికలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ సృష్టి, మన కనబడుతున్న ఈ రంగురంగుల ప్రపంచము, ఇదంతా కూడా నిజం అనుకొని, ఇది ఏదో మనమే తీసుకుని వచ్చాము, మనం ఏదో తీసుకుని వెళ్తామన్నట్టుగా, దీనికి ఏదో మనం రుణం ఉన్నట్టుగా, దీని కోసం మనం ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే విషయంలోనే రోజున 24 గంటలని మనిషి పరిగెడుతూనే ఉంటున్నాడు. టైం అనుకుని అన్నీ ఒక మిషన్లా తయారైపోతున్నాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుడు తయారు చేశాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ సృష్టిలో మనం ఒక జీవన విషయము అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనకి దేవుడు తన ఆత్మను దయచేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ వల్ల దేవుడికి మనిషికి ఉన్న సంబంధం తగ్గిపోయింది. దాదాపు 6000 సంవత్సరాల క్రితము. దాన్ని రిస్టోరేషన్, పునరుద్ధరించడానికి, మరలా కలపడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడే మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడము దేవుడి వల్ల వచ్చినవి కాదు, ఆయన వల్ల కానివి ఈ లోకంలో విడిపోయి ఉన్నాయి. ఈ లోకంలో మనకి సంబంధం లేదు. ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు చేస్తున్న పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ, వ్యాపారాల్లో కానీ, ఏ స్థితిగతుల్లో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు, మీ ద్వారా, నా ద్వారా జరిగించాలి ఆయన ఉద్దేశిస్తున్నాడు. సో కాబట్టి విషయాలు మనం ఏం చేయాలి? గ్రహించుకోవాలి. కాబట్టి మనకి ప్రార్థన అంశం ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ 1, ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ 2, ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ 3, హెల్త్ బాగుండాలి, లేకపోతే ఆత్మీయంగా ఎదగాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, లేకపోతే సీట్ కొట్టాలి, ఇది కొట్టాలి. ఇవన్నీ కూడా చెత్త పక్కన పెట్టేసేయండి. మన ఈ లోకానికి రుణపడి లేము. దేవుడు కుమారుడిగా మనం చేర్చబడినప్పుడు, దేవుడు కుమార్తెగా మనం నడుస్తున్నప్పుడు మనకి ఏది కావాలో తండ్రికి నువ్వు చెప్పనవసరం లేదు. తండ్రికి తెలుసు పిల్లలకి ఏం కావాలనే విషయము తండ్రికి తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలనే విషయం తండ్రికి తెలుసు. కాబట్టి మనమేదో దేవుడికి జ్ఞానం ఇస్తున్నట్టుగా, ఆలోచన చెప్తున్నట్టుగా, ప్రభుకేదో తెలియదు అన్నట్టుగా మనము ప్రవర్తించకూడదు. ప్రార్థన అనేది దేవుడితో మనకి సంబంధము కలగడానికి,
ప్రభువుని మనం అర్థం చేసుకోవడానికి. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. ఎప్పుడైతే మనం కలిసి హలో బ్రదర్ బాగున్నారా అని మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఫస్ట్ టైం ఒక 5 నిమిషాలు మనం కలిసినప్పుడు పలానా బ్రదర్ అండి చాలా మంచిగా మాట్లాడారండి, లేదా పలానా బ్రదర్ అండి అయ్యో బాబోయ్ కలిసాను కానీ ఎందుకు వచ్చా అనుకున్నారండి, ఏదో ఒక అనుభవం అది కలిసి స్పెండ్ చేసినప్పుడు వారేంటో వీరికి, వీరేంటో వాళ్ళకి అర్థమవుతారు. దానికోసమే ప్రార్థన. ఈ విషయాలు, మన విషయాలు ప్రభుతో మాట్లాడడానికి, ప్రభు చిత్తం ఏంటని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. సో కాబట్టి ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. మర్చిపోయి లేకపోతే అవి మరుగున పడిపోయి మనము ఈ లోకంలో ఒక మిషన్లో మనం పరిగెట్టకూడదు. మీరు పని చేస్తున్నారే కానీ ఆ పని ప్రభుతో మనం చేస్తున్నామా లేదన్న ప్రశ్న వేసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తున్నారే కానీ ప్రభుతో కలిసి ఉద్యోగం చేస్తున్నారనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏది చేసినప్పటికీ నేను ప్రభుతో ఉన్నాను, నేను ప్రభులో ఉన్నాను, ప్రభు నాకు ఈ పని ఇచ్చాడు, ప్రభు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, ప్రభు నాకు ఈ వ్యాపారం ఇచ్చాడు, ప్రభు నాకు ఈ కుటుంబం ఇచ్చాడు, ప్రభు నాకు కుమార్తెనిచ్చాడు. నేను ప్రభు కొరకు ఎలాగ ఏమని పెంచాలి, ఏం చదివించాలి, ఎక్కడ చదివించాలి, ఏ స్కూల్లో వెయ్యాలి, ఎలా చేయాలి, నా గురి ఏంటి, నా ఆలోచన ఏంటి, బయట లోకస్తులకు నా వ్యాపార గురి ఏంటి, నువ్వు చేస్తున్న వ్యాపారం నీ గురి ఏంటి, బయట చదువుతున్న విద్యార్థి గురేంటి, నీకు ఒక విశ్వాసగా దేవుడు కుమారుగా దేవుడు ఆత్మ నింపబడిన వ్యక్తిగా నీ గురి ఏంటి, బయట ఉన్న హౌస్ వైఫ్లు భార్యలు వాళ్ళ గురేంటి, దేవుడి చిత్తంలో దేవుడి కుటుంబంలో ప్రార్థించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని చెప్తున్న బైబిల్లో మీ గురి ఏంటి? ఆలోచన చేయండి. ఈ లోకంలో మనం బతుకుతూ లోకంలో లోకస్తులుగా మనం కలిసిపోకండి. దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు కూడా. మన గురి ఏంటి? సాధారణంగా బయట అలాగే చేస్తారు పని. మీరేం చేస్తున్నారు? ఆలోచన చేయాలి, అడగాలి ప్రభువుని. నా గురి ఏంటి ప్రభా? నా ఆలోచన ఏంటి ప్రభా? నా జ్ఞానులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇంక ఏది కాదు, జ్ఞానం మాత్రమే. ఏంటి ఆ జ్ఞానము? పర సంబంధమైన జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. పరలోక సంబంధమైన జ్ఞానము, దైవిక సంబంధమైన జ్ఞానము, వాక్యముతో కూడిన జ్ఞానము మనం సంపాదించుకోవాలి. ఆది అపోస్తుల కార్యాల దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి, యేసు ప్రభువారు శిష్యులు నడిపిస్తున్న విధానం దగ్గర నుంచి, వారి దగ్గరకు వస్తున్నవారు, వారి దగ్గర ఉన్నవారు, వారి కుటుంబాలు ఎలా నడిపించుకున్నారు, ఇప్పుడు మనం మన కుటుంబాలు ఎలా నడిపించుకున్నాం, యేసు ప్రభు చెప్పిన విధానం ఏంటి, శిష్యులు నేర్పించిన విధానం ఏంటి, అపోస్తులు నేర్పించిన విధానం ఏంటి, ప్రవక్తలు నేర్పించిన విధానం ఏంటి, ఏం జరిగింది, చివరి వరకు వారి విశ్వాసాన్ని ఎలాగ కొనసాగించుకున్నారు, మన పరుగు కడముట్టించడం అంటే ఏంటి, నా పరుగుని కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకో. తిమోతి రాసిన 2వ పత్రిక చివరిలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అది చెప్పి నా పరుగు ఫినిష్ అయిపోయింది అంటాడు. యెరూషలేంకి వెళ్తాడు, యెరూషలేంలో హతసాక్షి అయిపోతాడు పౌలు. మన పరుగు ఏంటి? యు ఆర్ స్పెషల్. నువ్వు గ్రహిస్తే వి ఆర్ స్పెషల్. ఈ లోకం నీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు వస్తే తెలుసా? నీవు ప్రభు కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు. హల్లెలూయా. నీవు ప్రభు కంట్రోల్కి వెళ్ళిన లోకం నీ కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే నేను అన్న కంట్రోల్లో నేనుంటానో, నేను నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అనుకుంటానో, ఈ లోకమంతా కూడా నా మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఈ లోకమంతా సృష్టించి లోకమంతా పరిపాలించే దేవాది దేవుని చేతిలో నేను ఉన్నాను అనుకోండి, ఆయన చేతిలో ఆయుధము. ఒక చెట్టు, ఆ చెట్టు కొట్టాలి. ఎలాగవుతుంది? నాకు ఏం వాడతాం? ఒక ఆయుధం వాడతాం మనం. ఒక గొడ్డలో, ఒక రంపమో, లేకపోతే ఒక కత్తో, ఏదో మనం వాడుతాం దాన్ని. ఆ పని వాడడానికి, ఆయన పని చేయడానికి. అది మనము గొడ్డలిని నాకు పని ఉంది అని వెళ్ళిపోతే దేవుడి చేతిలో వాడబడలేదు, అది దేవుడి చేతిలో నిలబడలేదు. అది జ్ఞాపకం చేసుకోండి. దేవుడు లేకపోతే పరిచర్య లేకపోతే విశ్వాసము అని అంటే ఏదో ఆదివారం సంబంధించింది, లేకపోతే దేవుడు అని అంటే ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. యేసు ప్రభువు చెప్పారు, తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్తే పరలోక ప్రార్థన, పరలోకమందున నా తండ్రి.
ఆయన మీ తండ్రి అయితే ఆయన రాజ్యం ఏమవుతుంది? నీ కుటుంబం అది. అందుకే దేవుడు అంటాడు పరలోక వారసుడు అన్నాడు ఆయన. మరి ఏ రీజన్తో పరలోక వారసుడు అని చెప్తున్నాడు దేవుడు? మీ తండ్రి ఎవరు? పరలోకమందు ఉన్నాడు ఆయన. పరలోకం ఎక్కడో దూరంగా ఉన్నారని కాదు అర్థము. ప్రభువు నీ తండ్రి. ఆయన తండ్రిగా మనం చేసుకుంటే ఈ సృష్టిని లేకపోతే ఈ భూమిని ఈ సమస్తాన్ని మనం ఆలోచన చేస్తున్నాడు. మనం ఏం చేయాలో, ఎలాగ మనం పని చేయాలో, ఎలాగ మనం వ్యాపారం చేయాలో, దేని కొరకు చేయాలో, ఏది మనము నిజంగా పిల్లలకి సిద్ధపరిచే ఆస్తి ఏంటి, నిజముగా పిల్లలకి సిద్ధపరిచే ఆస్తి ఏంటి, ఏమి సిద్ధపరచాలి? లోకస్తులు ఏం సిద్ధపరుస్తున్నారు, మీరేం సిద్ధపరచాలి? వివాహానికి వచ్చిన అమ్మాయి, వివాహానికి వచ్చిన అబ్బాయి, లోకస్తులు చేస్తున్న పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? వారి సిద్ధపాటు ఏంటి, మన సిద్ధపాటు ఏంటి? ఈ వివాహం చేసుకోవడం మీ గురేంటి? పలానా అబ్బాయిని లేకపోతే అమ్మాయిని మనం చేసుకోవడానికి మీ గురేంటి? ఏ బేస్ తోటి ఒకళ్ళు మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ప్రతీది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం లోకంలో కలిసిపోకూడదు. లోకాన్ని రూల్ చేసే స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. హల్లెలూయా. లోకాన్ని నడిపించే స్థితిలో మనుషులు పెట్టాడు, విశ్వాసులు పెట్టాడు. బైబిల్ గ్రంథంలో సేవకుల దగ్గరికి రాజులు, అధిపతులు వాళ్ళు వచ్చేవారు. అయ్యా ఏం చేయాలి మాకు తెలియట్లేదు, దిక్కుతోచట్లేదు, ఏం చేయాలి ఈ పరిస్థితిలో? ఇదిగో ప్రభు ఎలా చెప్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది. ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అది నువ్వు తెలుసుకోగలిగితే, ఈ సత్యాన్ని మన మైండ్ కాదు, మన హృదయంలోనికి, మన తలంపుల్లోనికి, మన ఆత్మలోనికి అవి పట్టుకోగలిగితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నీ కుటుంబం అంతా నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దట్ మీన్స్ పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో మనం ఉంటాము. పరిశుద్ధాత్మతో మనం అడుగులు వేస్తున్నప్పుడు అన్ని చక్కపరుస్తాడు. హల్లెలూయా. రోమా 8:28 చెప్పబడిన రీతిగా ఆయన చిత్తానుసారంగా ఎవరైతే పిలువబడతారో, మీకు అర్థమవుతుందా? మేలుకై సమస్తమును సమకూడి జరుగుతాయి. ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా పిలువబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఏర్పరచుకున్నప్పుడు. నీవు నీ పనిని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ స్థితిగతులు, నీ వృత్తిని, నీ కుటుంబాన్ని, నువ్వు కుమారుడు పుట్టే కుమార్తెను పుడితే కుమార్తెని, నువ్వు ఎప్పుడైతే దేవా ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, నీ కొరకు నేను జీవించాలి, నీ కొరకు సంపాదించాలి, నువ్వు ఎలాగైతే నేను గ్రహించగలిగానో ఆ గ్రహింపు బిడ్డలకు కూడా కలగాలి ప్రభా. ఏది తరగని ఆస్తి, తరగని ఆస్తిని ఇవ్వాలి వాళ్ళకి. వారి దగ్గర నుంచి ఎవరు తీసివేయలేని ఆస్తిని ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి. మొన్న ఎక్కడో ఒక చోట మాట్లాడుతూ ఒక కుటుంబ సమస్యలో మాట్లాడుతుంటే దొంగ సంతకం పెట్టి ఆస్తి రాయించేసుకున్నారంట. కుటుంబ సభ్యులే, అన్న తమ్ములే దొంగ సంతకాలు పెట్టి రాయించుకున్నారంట. వెళ్ళిపోయింది ఆస్తి. దాన్ని కోర్టు కేసు వేసుకొని నేను పెట్టలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులే. ఏంటి మన గురి? మనం ఏం సంపాదిస్తున్నాం, ఏం ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం? మనం ఆదివారం దేవుడి మందిరానికి మనం వచ్చాము. మన గురి ఏంటి ఈరోజు? మన గురి ఏంటి ఈరోజు? నేనేంటి ప్రభా? ఏంటి నేను? నీ షెడ్యూల్లో ఈరోజు నేనేంటి? నీకు షెడ్యూల్ ఉంది కదా, జోసెఫ్ ఇది చెయ్యాలి, నీకు షెడ్యూల్ ఉంది ప్రభా, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది ప్రభుకు ఒక షెడ్యూల్ ఉంది. ప్రభు ఆయన ఎంతో ఆశతో, ఎంతో కోరికతో, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఈ భూమి మీదకి వెళ్ళి ఈ కార్యం చేస్తారు, నన్ను మహింపరుస్తారు అని ఎంతో ఆశగా ఈ లోకానికి అందించారు ఆయన. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించే కాదు ముందుగా రాయబడింది, సంసోను గురించి మాత్రమే కాదు ముందుగా రాయబడింది, ప్రతి ఒక్కరి గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీ జీవితం ఇక పుట్టపోయే వారి జీవితం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందరి జీవితాలు కూడా ప్రత్యేకముగా కావలసుకుని ఈ 21st 22nd సెంచరీలో మీరు పుట్టాలని ప్రభు నిర్ణయించాడు. ఈ తరానికి మీరు ఉండాలని ప్రభు నిర్ణయించాడు. ఈ కుటుంబంలో మీరు ఉండాలని ప్రభు నిర్ణయించాడు. ఈ తెలుగు ప్రాంతంలో లేకపోతే ఈ యొక్క వాతావరణంలో మీరు ఉండాలని ప్రభు నిర్ణయించాడు.
ఇటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో మీరు ఉండాలని ప్రభు నిర్ణయించాడు. దేవుడి సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా విశ్వాసంతో పరిపూర్ణంగా మనం దేవుడి సన్నిధిలో మనం కూర్చోగలిగితే ప్రభు సమస్తము కూడా మనకి బయలుపరుస్తుంటాడు. సమస్తం కూడా మనం బయలుపరుస్తుంటాడు. అందులో ఎటువంటి అనుమానం లేదండి. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. గుర్తుపెట్టి, ఎవరికి పక్షపాతి కాదు. నాకు ఎక్కువని కాదు, మీకు తక్కువని కాదు, వారు చెప్పాడని కాదు, మనం చెప్పలేదని కాదు. ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పట్ల మేలు జరిగించే దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరూ జయించాలి, జయిస్తూ వారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రభు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎన్నో సమస్యలు ఆయన కూడా ఎదుర్కొన్నాయి. సమస్యలు ఆయన కూడా వచ్చాయి. సమస్యలు రావని చెప్పలేదు, కానీ ప్రతి సమస్యలో జయం వచ్చింది. ప్రతి సమస్యలో జయం వచ్చింది. ప్రతి ఇరుకులో జయం వచ్చింది. అన్ని వాక్యానుసారంగానే క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నరుడు ఎదుర్కొన్న ప్రతి శోధన కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్నారంట. ప్రారంభంలో పేరుకు మాత్రం 3 చెప్తారు. రాళ్ళ రొట్టెలుగా చేసుకోమని, లేకపోతే ఎత్తైన శిఖరం దూకమని, దూతలు పట్టుకుంటారని, లేకపోతే పర్వతాల మీద తీసుకొని వెళ్ళి ఈ లోకరాజ్యాలను చెప్తారంతే. అవన్నీ కూడా దేవుడి సన్నిధులు మనం దేనిని మనం పట్టుకుంటున్నాం, దేని వల్ల మనం బ్రతుకుతున్నాం. మనం అంటాం, ఈరోజు మేము ఎలాగున్నా ఉంటే దేవుడి కృప వల్లండి. మరి ఏదండి కృప? ఏది దేవుడి కృప? ఏంటి? ఏం చేయడానికి దేవుడి కృప ఇచ్చే నీకు? క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏది చేయడానికి దేవుడు కృప ఇచ్చి ఈ లోకాలను జీవించి, కృప అంటే మనకు తెలుసు కదా, అర్హత లేని వాడికి అర్హత కలిగించేదే కృప. మనకి అర్హత లేదు, యోగ్యత లేదు, పరలోకానికి కానీ ప్రభు పిలవడానికి కానీ యోగ్యత లేని జీవితాన్ని ఆయన మన పాపంలో ఉండగానే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి పాపనైన మన కోసం మరణించాడు. కాబట్టి పాపమైన మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరిస్తున్నాము, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా అని ఇప్పుడు మనం గ్రహిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి ఏ విషయాలు తీసుకున్నా, వారు ఏ వృత్తి చేసినా, ప్రతి చోట మన చదవబడుతున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుతో పాటు వారు నడుచుకుని ఉన్నారు. కానీ వాళ్ళే లేరు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ వారందరూ లోకంలో కలిసిపోయి నడుచుకున్నారు. ఉదాహరణకి షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారు ఒక ప్రతిమకి నమస్కారం చేయమంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, యూదులు అన్న వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. రెడీ, 1 2 3 రాజుగారి జయం కొట్ట వాళ్ళందరూ మోకరించాలన్నారు. బైబిల్ ట్రూత్, నువ్వు ఎవరికి తల వంచకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరినీ తగ్గించుకో, వాళ్ళ కాళ్ళు పట్టు, నో ప్రాబ్లం. కానీ దేవుడికి మాత్రమే మనం ఏం చేయాలి? తల వంచాలి. అందరూ మోకరించేశారు. ఈ నలుగురు వాళ్ళు అనుకుంటున్నారు, పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, రే తెంగరోలారా పోయి మరణం తెచ్చుకోకండి, ఇప్పుడు ఒంగోండి, తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మేయండి దేవుణ్ణి, తర్వాత తెచ్చుకోవచ్చు. అదే చెప్తున్నారు వాళ్ళు. బహుశా అదే అనుకుంటున్నారేమో. వాళ్ళేమో తెంగురాలు అటు ఇటు చూస్తారు. అటు మనం దేనికి మనం వంగకూడదు కదా, ప్రభు చెప్పాడు కదా, మొట్టమొదటి ఆజ్ఞ అదే కదా. దేనికి లొంగుతున్నారు? అసలు ఈ లోకం ఏంటి, మనుషులు ఏంటి, మరణం ఏంటి? మరి దేవుడి దగ్గర మనం వచ్చాం కదా, మరణం అంటే మళ్ళీ దేవుడి దగ్గర మనం ఉంటాం కదా, మరి దేవుడితో మనం మాట్లాడతాం కదా. మరి ఈ మాత్రం దానికి ఎందుకు వీళ్ళు ప్రభుని వదిలేస్తారు? బ్రతుకున్నా దేవుడే, చావైనా దేవుడే, ఆయన దగ్గరే ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన బయటే ఉన్నాడు. మరణం అనేది జస్ట్ ఒక లాంగ్ పీరియడ్, ఒక కొంచెం ఎక్కువ సమయం గ్యాప్ అంతే. దాని పెద్ద పిచ్చు, అయ్యో కొడుకు పోయావా, ఎందుకది? నో నీడ్ ఆఫ్ యాక్షన్, నో నీడ్. అండర్స్టాండ్ ద ట్రూత్. వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. చేతగాని వాళ్ళగా, అవిశ్వాసాలుగా ప్రవర్తించకండి. దేవుడితో మనం బతుకుతున్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు,
దేవుడు ఇవ్వకుండా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వకుండా మనకి ఈ సొసైటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆయుష్ లేకపోతే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 80 ఏళ్ళు పుట్టు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? దేవుడు ఇస్తేనే వచ్చే, ప్రభుత్వం వచ్చే. ఈ మరణం అనేది ఇక్కడ అయిపోయిన టైము, అక్కడ ఉంది టైము. ఇన్ హెవెన్ దేర్ ఇస్ నో టైం. అందుకని ఆది లేదు, అంతం లేదు ఆయనకి. ఏదైనా ఒకటి ప్రారంభం అయితే దానికి ఎండింగ్ ఉంటుంది, అని ప్రారంభం లేదు. హల్లెలూయా. అందుకే అంతం కూడా లేదు ఆయన. హల్లెలూయా. ఆదాము అవ్వని తయారు చేసిన ఆయన ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆమేన్. దేవుడు మారడు. హల్లెలూయా. ఎందుకంటే మారాల్సిన అవసరం లేదు, మారాల్సిన అవసరం లేదు. మనుషులు పరిస్థితి బాగుంటే ఒకలా, పరిస్థితి బాగుపోతే ఒకలా ఉన్నాయి. పరిస్థితి ఎలాగైనా మార్చగలడు. ఆయన ఎందుకు మారుతాడు? పరిస్థితి మార్చేస్తాడు ఆయన. ఎందుకని మారడు? హల్లెలూయా. అటువంటి దేవుడు మన దేవుడు. సో థింగ్స్ మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, వాక్యంలాగా మనం మారుతుండాలి. వాక్యంలాగా మనం మారుతుండాలి. నో, ఒకరు మోకరేస్తే సమాజం అంతా కార్యం జరగాలి, ఒకరు మోకరేస్తే కుటుంబం అంతా కార్యం జరగాలి. హల్లెలూయా. అసలైన సింహం దిగినప్పుడు మిగతా సింహాలన్నీ డమాలే. సింహాలు కాదే, సింహాలు అనబడతాయి. అందుకే గర్జించు సింహం వలే అంటాడు అపవాదిని. సింహం కాదు, సింహం వల అలా నువ్వు గది సింహం అయిపోతానా అని, నువ్వు సింహంలా గద్దిస్తున్నా, అది విషయం. సింహం వలే అంటే అర్థం ఏంటంటే శాతాన్ని అలా పోలిస్తున్నా. గర్జించు సింహం వలే అని అర్థం. మనం యూదాగోత్రపు సింహము, ఆయన యూదాగోత్రపు సింహం, ఆయన బిడ్డలో మనం అందరం కూడా క్రీస్తు కలవరి శిలువ రక్త సంబంధులు మనమందరం. హల్లెలూయా. మనమందరం ఒకే కుటుంబము. నిన్ను అవమానిస్తే నేను అవమానించబడినట్టే, నేను తొక్కితే నీ తొక్కబడినట్టే. ఈ సత్యం తెలిసినోడు ఎవరిని అవమానించడం. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ చెప్తుంది, నీకన్నా నీ ఎదుటి వారు ఘనుడిని ఎంచమని చెప్తుంది. మిమ్మల్ని అవమానిస్తే నేను అవమానించబడినట్టే. మీకు అర్థమవుతుందా? ప్రభు చెప్పిన సూత్రం, నేను చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, ప్రభు చెప్పిన సూత్రం అది. పరలోక ప్రార్థనలో మీ ఇతరుల పాపాలను క్షమించబని అలా నీ అతిక్రమలు క్షమించబడతాయి. సో నువ్వు ఎలాగ డీల్ చేస్తున్నావు, నీకు అలాగ డీల్ చేయబడతాయి. ఎలా డీల్? సో వీఆర్ వన్, మనమందరం ఒకటే. మనమందరం కూడా అందరం కూడా వాక్యం పట్టుకొని, వాక్యంతో మనం చూసుకుంటూ, ఒకరు బలపరుచుకుంటూ, ఒకరు ప్రార్థన చేసుకుని, ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ విశ్వాసంలో మనం ఎదగాలి. ఏది ఏమైనా సరే విశ్వాసం ప్రతి ఒక్కరు ఎదుగుతుండాలి. ఏ విధమైన చేతనైనా సరే, ఏ విధంగా ఎలాగ అర్థం చేసుకుంటావో అర్థం చేసుకోవాలి, ఎలా పట్టుకుంటావో పట్టుకోవాలి, ఎలాగ దేవుడి స్వరం వింటే వినాలి ఖచ్చితంగా. ప్రభా ఆయన చాలా సమీపంగా ఉంటాడండి. మనం ఎవరైనా ఒక అఫీషియల్ మనం కలవాలి అని అనుకుంటే, ఏ కలెక్టర్ని ఎవరైనా కలవాలంటే పెద్ద లైన్ ఉంటుంది. అది వాళ్ళని వీళ్ళని కలిసి ఎక్కడికో మనం వెళ్తాం. నో, ఆయన అంత అఫీషియల్గా ఉన్నాడు. ఆయన ప్రభువా అంటే చాలా పక్కన ఉంటాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా అనే నీ ఎండింగ్లో, ఆ వా అనే ఎండింగ్లో నీ దగ్గర ఉంటాడు ఆయన. చెప్పు నాన్న అంటాడు ఆయన. ప్రాబ్లం ఏంటంటే మనం ఇదే స్థితిలో, ఆ స్వరం వినగలిగే స్థితిలో మనం లేవన్నమాట. ప్రభు ఎవరు? ఆత్మస్వరూపి. రైట్? ప్రభు ఎవరు? ఆత్మస్వరూపి. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో 1, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవగలవాడు విననుగాక. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నువ్వు కళ్ళు తెరవబడతాయో, ఆత్మను ఎప్పుడైతే వెలిగించబడతావో, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన సూత్రాలు మనకు అర్థమవుతాయి, సత్యాలు మనకు తెలుస్తాయి, ఆయన స్వరం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? దీన్ని మనం వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇది మనకు వెలిగిందో ఆటోమేటిక్గా సత్యం మనకు అర్థమవుతుంది. ఓహో ఇదనమాట, దీనికోసం ప్రభు పంపించాడనమాట. నేను అడిగేవాడిని ప్రారంభ దినాల్లో, ప్రభా నువ్వు నన్ను ఈ లోకాన్ని పంపించు, నాతో పని ఏంటి? నీకు నీ ఆశ, నీ కోరిక ఏంటి? నీ భూమి మీదకి వచ్చి ఏం చేయాలి నువ్వు ఉద్దేశిస్తున్నావు? జాత వినాలి. ఏం చేయాలి నీ ఆశ ప్రభా? నీ చిత్తము నేను తెలుసుకోగలుగుతున్నానా ప్రభు? ఏంటి నాకు విషయాలు అడిగాను ప్రభు, ఎన్నో విషయాలు కూర్చొని అడిగాను ప్రభా, ఏంటి 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 ఏం జరుగుతుంది? నా పట్ల నువ్వు సంతోషిస్తున్నావా ప్రభా? ఏంటి ప్రభా? అడిగాను ప్రభుని, అడుగుతున్నాను. ఎప్పటికీ కూడా మనం పట్టుకోవాలి, నేర్చుకోవాలి.
చిన్న స్టోరీ మనం చదువుకుందాం. చూడండి, 2 Kings చాప్టర్ 20. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన దేవుడి దగ్గర నుంచి ఒక మేలు పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుని ఎంతో దీవించబడ్డాడు. రైట్. దీవించబడిన ఆ వ్యక్తి ఒకరోజు ఆయన దగ్గరికి వేగుల వారు లేకపోతే వేరే రాజ్యం వాళ్ళు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది లోపల్లో, ఈ రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చూడడానికి, అందులో ఉన్న సీక్రెట్స్ పట్టుకోవడానికి వచ్చారు. తెలుస్తుంది, మీకు అర్థమవుతుంటుంది. వారు వచ్చినప్పుడు హిజ్కియా అనే పెద్ద ఆయన వాళ్ళ రాజ్యంలో ఉన్న వస్తువులను చూపిస్తున్నాడు. చూడండి, 15వ వచనం. నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరని అతడు అడగగా హిజ్కియా, ఎవరు అడుగుతున్నారంటే యెషయా అడుగుతున్నాడు. నా పదార్థములలో దీనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొనబడబోనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? హిజ్కియా దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క ప్రధానిగా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలో ఒక రాజుగా ఉండి, ఏమండి, తను దేవుడితో కలిసి ఉండి తన జీవితాన్ని దేవుడితో ఉందనే విషయాన్ని అనేక మంది తెలియచేస్తూ, ఇదిగో నా విజయాన్ని రహస్యం నా బలం కాదు, నా జ్ఞానం కాదు, లేకపోతే నా స్థితిగతులు ఏవి కాదు, ఇదిగో దేవుడు కృప వల్ల ఆయన చెప్పిన మాట నేను చేస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఇదిగో ఈ స్థితిలో ఉన్నానని చెప్పాల్సింది పోయి, తన దగ్గరకు వచ్చిన కొంతమందిని బబులోను ప్రజలు, కొంతమంది అధికారులు వచ్చినప్పుడు ఏం చూపిస్తున్నాడు అక్కడ? ఏం చూపిస్తున్నాడు? ఏమైనా ఉందండి అక్కడ? ఏమండి? 15వ వచనం, 20:15. నా పదార్థములలో దేనిని మరుగు ఏం చేయక చూపిస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు? పదార్థములు చూపిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, ఇహలోక సంబంధమైన, వస్తు సంబంధమైన, ధన సంబంధమైన, మనుష్య సంబంధమైన వేటిని కూడా మనం ఆలోచన చేసుకోకూడదు, లక్ష్య పెట్టకూడదు. మనం క్రీస్తులో మనం వెలుగున్నాము, విశ్వాసులో మనం వెలుగున్నాము. పదార్థాలు చూపిస్తున్నాడు. ఏవి పదార్థాలు చూపిస్తున్నాడు అక్కడ? చూడండి, చదవండి, కంటిన్యూషన్. దీనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతట యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణముకు ఎత్తుకొనబడబోవునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పదార్థములో దేనిని మరుగు చేయక. పైన చదవండి, అసలు ఏం చూపించాడు చూద్దాం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఇంకా పైకి వెళ్ళాలి. 13వ వచనం. yes. దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దీనిని మరుగు చేయక తన పదార్థములుగా కొట్టును వెండి బంగారములను. ఏం చూపిస్తున్నానండి? పదార్థములు గల. ఏం పదార్థాలు అంటే? వస్తు పదార్థాలు, తిండి పదార్థాలు కాదు. పదార్థాలు అంటే మనకి అయ్యే మనకు అర్థమవుతాయి. చూడండి అక్కడ ఏం చూపిస్తున్నారు? కొట్టును మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. ఏమండి? ఎంత డబ్బు ఉందో,
ఎంత బంగారం ఉందో చూసారా? నా బంగారం చెవి ఆ స్టైల్ ఇది, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇది. ఏమండి ఇది చూసారా? ఏమైనా లేదులేండి. చూసారా? ప్రజెంట్ చాలా నీట్గా అక్కడి నుంచి తెప్పించాను. ఇది చేసుకొచ్చాను. ఈరోజు అక్కడున్న హిజ్కియా చూపిస్తున్నాడు, ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వస్తే, మిమ్మల్ని ఎవరైనా కలిస్తే మీరేం చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నారు? ఇల్లంతా తిప్పి చూపిస్తున్నారా? ఇంట్లో వస్తువులు చూపిస్తున్నారా? లేకపోతే పెట్టులో తీసి బంగారాలు చూపిస్తున్నారా? ఎంత వచ్చింది నిన్ను కొనుక్కున్నా ఏం చేస్తున్నాం? ఏం చూపిస్తున్నారు? అవి ఏం చూపించాలి? అసలు ఏం చూపించాలి? నెంబర్ 1, అసలు హిజ్కియాకి జరిగిన సంఘటన ఏంటి? 1వ వచనం 21. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, రైట్, ఏమైందంట? తను ఒక మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యము దేవుడు తన కార్యం చేసుకొచ్చాడు. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చూపించాలి? తన ప్రార్థనా గది చూపించాల్సింది. తన ప్రార్థన జీవితం చూపించాల్సింది. ఇదిగో మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ఇదిగో నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. నేను రోగం వస్తే అటు ఇటు పరగపెట్టలేదు. రాజు రోగం వస్తే మీరు ఏం అడుగుతున్నారు? మీరు అని ఒక దేశానికి రాజు, ఆ దేశానికి రాజు అనారోగ్యం వచ్చింది. చిటికేస్తే దేశంలో ఉన్న స్పెషలిస్ట్ అందరూ కూడా తెల్లారేటప్పటికి ఎదుర్కొంటూ ఉంటారు. రోగం వెళ్ళిపోయిందా? చేయగలిగాడా? చేయలేడు. నేను అందుకే చెప్తాను, డాక్టర్స్ చికిత్స చేయగలరేమో కానీ దాన్ని చేయగల దేవుడు ప్రభువే. ఆపరేషన్ చేయగలరేమో కానీ దాన్ని సక్సెస్ చేయాల్సిన దేవుడే. ట్యాబ్లెట్ ఇవ్వగలరేమో కానీ ఆ ట్యాబ్లెట్ పని చేయగలిగింది దేవుడే. ఇంజెక్షన్ చేయగలరేమో కానీ అది పని చేయగలిగింది దేవుడే. గదవుతుందండి, అది పని చేయాలి, అది వర్కౌట్ అవ్వాలి అంటే స్వస్థపరిచేది దేవుడే. వారి పుస్తక జ్ఞానంతో కొన్ని విషయాలు తెలుసుకున్నారు. వారు దేవుళ్ళు కాదు, కానీ లోకం అంటది దేవుడు. అయ్యా నీవే దిక్కు, మాకు ఈ రోగం వస్తుంది, మమ్మల్ని కాపాడండి అని దేవుడితో పోల్చేస్తారు. వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు చెప్తారు. మరి రాలేదంటారా వాళ్ళు? పోనీ అతనికి చేయలేని వ్యక్తి అనుకుంటారా? ఒక దేశానికి నాయకుడు, రాజు, చేయలేని వ్యక్త? పోనీ ధనం లేని వ్యక్త? పలుకుబడి లేని వ్యక్త? ఆలోచించండి. కరోనాలో కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ గాల్లో ఎగిరిపోయారు. ఈరోజు మీరు నేను కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిజమైన దేవుడు అని రుజువు చేయడానికి మనం ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం అందరూ కూడా. ఈ లోకానికి నా దేవుడు సజీవుడు అని చెప్పడానికి, రుజువు చేయడానికి నేను ఈ లోకంలో ఉన్నాను. ప్రభు నన్ను ఇంకా ఉంచాడు. మన జాగ్రత్త అని కాదు, మన మాస్కులు, శానిటైజర్లు, ఇది చెత్త ఇవేవి కాదు. కంటికి కనబడని శత్రువుతో పోరాడుతున్నామని చెప్పేవాడు నేను. ఈరోజు మనల్ని క్షేమం ఇచ్చాడు దేవుడు. అటువంటి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? చూడండి కంటిన్యూషన్. యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఏం చెప్పాలి? ఏం చూపించాలి? ఇదిగో రోగం వచ్చింది, మా మరణకరమైన పుండు అంట. ఆ పుండు కలిగినప్పుడు ఇదిగో నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రభు నాకు జీవం ఇచ్చాడు,
మరలా నా ఆయుష్ను పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఇంకంటే చదువుకోండి. 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ పొడిగిస్తే ఇవేమి చెప్పట్లే. వాడు బ్రతికేదే దేవుడు వల్ల. అతను చూపించిన వాటిలో దేవుడు ఉన్నాడండి. ఈరోజు మీరు చేస్తున్న వాటిలో దేవుడు ఉన్నాడా? మన విషయంలో దేవుడు ఉన్నాడా? నేను ఈ స్థితిలో ఉన్నా దేవుడు ఉన్నాడా? లేకపోతే మీ శ్రమ కనబడుతుందా? అపవాది చాలా మ్యానిపులేట్ చేస్తున్నాడు. రాత్రి అంతా ఎంత ప్రార్థన చేసాం కదండి, ఇది కార్యం జరిగిపోయిందండి. దేవుడు అయితే ఎక్కడ జరిగింది మీ కార్యం? రాత్రి అంతా ప్రార్థన చేస్తారంటే ప్రతి కార్యం జరిగిపోయిందంట. నో, దేవుడు యొక్క మహిమను దొంగలేస్తున్నారు వాళ్ళు. దొంగలు వాళ్ళు. నువ్వు రాత్రి కాదు కదా, 10 రోజులు కాదు, 40 రోజులు ఉపవాసం ఉన్నా సరే నువ్వు చచ్చిపోతావు తప్ప ఏ కార్యం కూడా మనం చేయలేము. ఏ కార్యమైనా సరే ఆయన ప్రేమతో, ఆయన కృపతో, ఆయన జాలితో ఆయన చేయాల్సిందే. చేయగల దేవుడు ఆయన ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టడం. 40 దినాలు ఉపవాసం చేయి విడిచి, లేకపోతే 40 దినాలు లేకపోతే నువ్వు చేయి విడిచిపెట్టాడు దేవుడు. ఎప్పటికైనా ఆయన ప్రేమ, మరొక అవకాశం. గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంట. మరొక అవకాశం అని ఇచ్చి ఎక్కడైనా ప్రభుని తెలుసుకుంటారు, ఎక్కడైనా ఇంకా ప్రభు దగ్గరికి వస్తారేమో, ఎక్కడైనా మాట వింటారేమో, ఎక్కడైనా ప్రార్థన ప్రారంభిస్తారేమో, ఎక్కడైనా నా ప్రేమను, మొదటి ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకుంటారేమో, ఈసారైనా పట్టుకుంటారేమో, ఈసారైనా మోకరిస్తారేమో, ఈసారైనా కన్నీరు కారుస్తారేమో. దేవుడు అలా అవకాశం ఇస్తూ ఆయన అవునొచ్చని అర్థం చేసుకోవాలి. ఈ లోకాలు కదా అర్థం చేసుకునేది, దేవుని అర్థం చేసుకోవాలి. ప్రభుని మనం అర్థం చేసుకుంటే ప్రభు కార్యాలు మనం పొందుకుంటాం. ప్రభు కార్యాలు మనం పొందుకున్నామనే కృతజ్ఞత కలిగి ఉంటే మన నోట్లో నిత్యము కృతజ్ఞత పూర్వకమైన విషయాలే కనబడతాయి. ఎవరు వచ్చారు అక్కడ? బబులో నుంచి ప్రజలు వచ్చారు, కొంతమంది అధికారులు వచ్చారు. ఏం చూపిస్తున్నాడు వీరు? ఈయన బంగారాలు, వజ్రబైడూర్యాలు, ఏమండి ఆయుధశాలు ఎవరిని చూపించుకుంటాడండి? మన దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, ఎటువంటి బాంబులు ఎవరిని చూపించుకుంటాడు? అది ఆ కామన్ సెన్స్ కూడా లేదండి ఆయనకి. చెప్తాం కదా, క్రీస్తు లేడు అంటే ఎవరుంటారు లోపల? అనిపించిందండి. అనిపించడం పెట్టి అసలు నాకు ఇలా అనిపించింది కాబట్టి ఇలా చేశాను. నో. కాబట్టి ఇది దేవుడి సన్నిధిలో మనం ఎలాగా, మనం ఏది చూపించాలి, లోకానికి ఏమి కనపరచాలి మనం. ఇదిగో హిజ్కియా తన ఆయుధశాలని, తన బంగారాల్ని, అన్ని పదార్థాలన్నీ చూపించాడంట. ఏది మరుగు చేయలేదు. హల్లెలూయా. ఏమండి, ఏది మరుగు చేయక అన్ని కనపరుచుకున్నాడంట. అబద్ధం చూసారా, మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు. ఏమండి, ఈ విషయాలన్నీ దేవుడితో తనకున్న సంబంధం కానీ, ప్రభు చేసిన కార్యాలు కానీ, పొందుకున్న మేలులు కానీ, నాకు రోగం వచ్చింది ఎప్పుడో చచ్చిపోయేవాడిని, దేవుడు నా ఆశను 17 సంవత్సరాలు పొడిగించి ఈరోజు నేను చూస్తున్నానంటే దేవుడి వల్ల బ్రతుకున్నానయ్యా. ఇప్పుడు ప్రభు స్వస్థపరచకపోయి ఉంటే, ఏమండి, ప్రభు స్వస్థపరిచిన తర్వాత వీళ్ళు వచ్చారు. మీరు చదువుతున్నారా? ప్రభు స్వస్థపరిచిన తర్వాత 15 సంవత్సరాలు పొడిగించిన తర్వాత టైం గడుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి కొంతమంది వచ్చారు. దేనికి పొడిగించారు? దేనికి పొడిగించారు 15 సంవత్సరాలు? నీకు డబ్బులు లెక్క పెట్టుకోవడానికా, వజ్రాలు ఎదుర్కోవడానికా? వాడడానికి. అవి జస్ట్ అవి దేనికి వాడుకో అంతే. దేనికి అవసరమా అవసరాన్ని పెట్టుకో అంతే. ఇంత మేలు పొందుకొని, ఇంత దీవెన పొందుకొని గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు చచ్చిపోతున్నావు నువ్వు. మరణకరమైన రోగం వచ్చింది. హృదయపూర్వకంగా కన్నీరు కాచి ప్రార్థించారు. అద్భుతం జరిగింది. 15 సంవత్సరాలండి. ఏమంటే ఈరోజు చచ్చిపోతున్నాడు అని అనుకున్నాడు. 15 సంవత్సరాలు అంటే ప్రభు నా జీవితం అంతా నీకే అని అతని జీవితం ఉండాల్సింది పోయి వెంటనే మళ్ళీ దానికి దీనికి 10 అధ్యాయాలు లేవండి. ఒకే అధ్యాయంలో జరుగుతున్న ప్రోగ్రామ్ ఇదంతానే. ఒకే చాప్టర్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఇవన్నీ కూడా. పైన మరణకరమైన రోగంతో ప్రారంభమైంది 1వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 3వ వచనం ప్రార్థన, 4వ వచనం అద్భుతము, 5వ వచనం ఇది, 6వ వచనం ఇది, 15వ వచనంలో తన జీవితంలో దేవుడు పోయాడు.
ప్రభు ఎంత దుఃఖపడకపోయి ఉంటే యెషయా వచ్చి అలా మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు చూడండి, ఏం చెప్తున్నాడు ఆయన? అంతటి యెషయా ఆ. హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయో మిగలకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, నీ తరతరములు కూడా, మీ తరతరముల నుంచి వస్తున్నావని, నీ తరతరములు కూడా నేను కాపాడేవాడు ఎవరు? దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. నువ్వు దాన్ని తృణీకరించుకున్నావు. క్రీస్తు కనవలేదు, బ్రతికేదంతా క్రీస్తు కొరకే, క్రీస్తుతోనే. కానీ క్రీస్తు లేడు అక్కడ. ఈరోజు మన జీవితం కూడా అలాగ ఉందేమో, పరీక్షించుకుందాం. ప్రభు గద్దించాడు హిజ్కియాని, అవకాశం లేకపోయింది. ఎంత మేలు పొందుకున్నాడు, ఎంత మేలు పొందుకున్నాడు, ఎంత దీవెన పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా మన చుట్టుపక్కల ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మనకే. ఇది మేలు పొందుకొని మన హృదయం తెరవబడి దేవుడితో ఒక సంభాషణ, దేవుడితో ఒక ఆ ఫస్ట్ లవ్, ఆ మొదటి ప్రేమ, ఆయన రుచి చూసి కూడా దేవుడికి దూరం అయిపోతూ, మేలు పొంది కూడా ప్రభుకు దూరం అయిపోతూ, స్వస్థతలు విజయం పొంది కూడా మళ్ళా ఈ లోకంలో మనం కలిసిపోతూ, అది కాదు మనం జీవించాల్సింది. అది కాదు మన జీవితము. అది కాదు మన జీవితము. మన జీవితము దేవుడితో మనం ఉంటూ స్తుతించుకుంటూ వెళ్ళిపోవడమే మన జీవితము. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏది చేయలేము. మనం చింతించడం వల్ల మంచంతా మోరడు ఎక్కువ కాదు, మోరడు తక్కువ కాదంట. నువ్వు దేవుడితో ఉంటూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతే అదే మన జీవితము. ఎలా ఉన్నావు? ఇదిగో దేవుడు, చూపించు హౌ ఆర్ యూ అని పెడతారు కదా టైటిల్. చెప్పు, నీ హౌ ఆర్ యూ వెనకాల ఉన్న క్రియ ఏంటో చెప్పు. దాన్ని మనం చెప్పాలి, అది మనం తెలుసుకోవాలి. అది చెప్పకపోతే స్వార్థపరులారు అవుతావు, నువ్వు స్వార్థపరుడు అవుతావు. అది చెప్పాలి. ఇదిగో దేవుడు వల్ల, దేవుడి కృప వల్ల, దేవుడి కార్యం వల్ల. ఎలాగా? ఒక మాటలు అయిపోయిందా? వివరించాలి, చెప్పాలి. తయ్య గారి విషయంలో ఎన్నిసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. మధ్యాహ్నం భోజనం చేసి అలాగ కూర్చున్నారు, భయంకరమైన వామిటింగ్స్, మోషన్స్. ఇంకొక గంటలో, గంటన్నర, 2 గంటల్లో ఇంకా అయిపోయింది లైఫ్ అని అనుకున్నారు. ఒకటే, ప్రభు ఎందు విశ్వాసం ఇచ్చాం. ప్రభా, ఇదిగో క్రైస్తవ ప్రసంగం కాదు కావాల్సింది, ప్రవర్తన కావాలి. రెడీ, నువ్వు ఏ తీర్మానమైనా సరే రెడీ. కానీ స్వస్థపరిచేవాడు నీవే. నువ్వు ఏదైనా స్వస్థపరచగలవు, ఎలాగైనా స్వస్థపరచగలవు. దేవుడు స్వస్థపరిచి లేచిన బట్టి ఈ రోజుకి మన మధ్యలో ప్రతి కార్యము కూడా, అందుకు 1కి 10 సార్లు 100 సార్లు చెప్తుంటాను నేను, 100 సార్లు చెప్తుంటాను. అదే బలము. హల్లెలూయా. క్రైస్తవుడు దేవుని స్తుతించడమే బలము. స్తుతిలోనే బలం ఉంది. స్తుతించినా సాతాను, అది బలం. అది నువ్వు అది బలం పట్టుకోగలిగితే మీ ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీ జరిగిన ఆ చిన్న కార్యాలు, ఈరోజు ప్రభా, ఈరోజు ఇక్కడ నన్ను తీసుకుని వచ్చావు ప్రభా, ఈ వాక్యం నాకు వినిపించేసు ప్రభా అని నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఈ వాక్యం నీ కొరకే, నా కొరకే అని మీరు విశ్వసించగలిగితే, ఈ కార్యం మీ కొరకే. ఇస్కాకి ఆయుష్ పొడిగించిన దేవుడు, 15 సంవత్సరం పొడిగించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలడు, అద్భుతం చేయగలడు. కానీ హిజ్కియా మేలు పొంది ప్రభు కృపని విడిచిపెట్టేశాడు. మన ఆత్మీయ జీవితం జాగ్రత్తగా చూసుకుందాం, ప్రభుని పట్టుకుందాం, తెలుసుకుందాం. నా చేతులు కాదు, లోకంలో చెప్తుంటారా, ఏం చెప్తారా సామెతది? దేవుడు కరుణించునని. ఏమండి? పాస్టర్ కరుణించలేదు. ఏమండి? మనం వాడాల్సిన పాయింట్ అదే. మరి ఆ పాయింట్లు మనం వాడకూడదు. అసలు ఏమాత్రమైన కామన్ సెన్స్ ఉండదు ఆ మాటకి. ఎవరు శక్తిమంతుడు? పాస్టర్, దేవుడా? మరి దేవుడు కరుణిస్తే పాస్టర్ ఎవడు ఆపడానికి? అసలు ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉందా? సో కాబట్టి బైబిల్ ఎవ్రీథింగ్స్ ట్రూత్. సో దేవుడు ఈ పక్షంగా మార్గం తెరిస్తే ఎవరు ఆపగలరు దాన్ని? నమ్మకంగా ఉండండి.
దేవుడు ఏది చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో, దేని విషయంలో మనల్ని నడిపిస్తున్నాడో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏదైనా సరే వారు విశ్వాసులు క్రీస్తుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పట్టుకున్న వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు తట్టుకుంటూ నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఏమి కాను, నేను, నాకు ఏమీ జరగదు. ఎందుకు? నేను క్రీస్తులో ఉన్నాను. హల్లెలూయా. ఆ దేవుడు సజీవుడు. ఈ కాన్షియస్ మనకు ఉండాలి. ఐఎమ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఉన్నాను. నేను క్రీస్తులో ఉన్నాననే నిజమును, సత్యమును ఎంతగా మీరు మీ శరీరంలో ఇంజెక్ట్ చేసుకుంటారో అంతగా క్రీస్తు కొరకు ప్రకాశిస్తారు. ఆయన వెలుగే కదా, లోకానికి వెలుగు. ఆయన నీలో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మనం కూడా వెలుగుతాం. ఇప్పుడు ఈ షర్ట్ లోపల బల్బు పెట్టడానికి ఏమవుద్ది? వెలుగుతుందా? అర్థం కూడా చెప్తున్నాను. ఏమవుతుంది? ఇదిగో ఫోన్ ఉందని చూపిస్తాను నేను మీకు. ఈ లైట్ ఉంది. ఈ లైట్ ఏమవుతుంది? లోపల షర్ట్ లోపల పెడితే వెలుగు వస్తుందా? కనబడుతుంది. లైట్ కనిపిస్తుంది. లోపల ఏముంది? వెలుగు ఉంది. వెలుగు ఉంటే ఏముంది? ప్రకాశిస్తాం మనం. ఈ వెలుగు ఎంతగా అయితే మీరు అర్థం చేసుకుంటారో, ఎంతగా అయితే మీరు తెలుసుకుంటారో, లోతుకు వెళ్తారో, క్రీస్తు నాలో ఉన్నాడు, రోగాన్ని తావులేదు. క్రీస్తు నాలో ఉన్నాడు, మరణాన్ని తావులేదు. క్రీస్తు నాలో ఉన్నాడు, ఏ నిందకన్నా ఏది కూడా అవకాశం లేదు. ఇవన్నీ నా విశ్వాసం కదిలించడానికి వస్తాం, కానీ నేను విశ్వాసం కదలను. శ్రమ వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. రోగం వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. ఇబ్బందులు వస్తుంది, అలా వెళ్ళిపోద్ది. అవమానం వస్తే ఇలా వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. అది విశ్వాసము. నీ కదల్చబడను. నీతిమంతుడు విశ్వాస కదలక సియోను కొండవలె స్థిరముగా నిలబడి ఉంటారన్న. అర్థం చేసుకోవాలి. మనం ఆనుకున్న దేవుడు, మనం ఆధారపడిన దేవుడు, ఏమండి, మనం నమ్ముతున్న దేవుడు అటువంటి శక్తివంతుడైన దేవుడు. పట్టుకుందాం. హిజ్కియా దేవుడి యొక్క సర్వశక్తి గల దేవుడి యొక్క కృపను పట్టుకొని, ఆయన ఈ లోకంలో రాజుగా పెట్టాడు, ఆయన కొరకు నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఆయన నువ్వు ఇలా చూపించాలంటే తను విడిచిపెట్టేశాడు. తన దగ్గరికి వస్తున్న వాళ్ళకి ఎవరు కూడా దేవుడి కృపను వెల్లడి చేసేవారు కాదు. ఈరోజు మనం అర్థం చేసుకుందాం. మనం ఏది ఏమైనా, ప్రభా యెహోవా ఈరే, క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను, ఒక్క మాటలో అని కాదు, దాన్ని తెలియచేస్తూ వివరిస్తూ మనం అర్థం చేసుకుంటాం. ఆ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మర్చిపోతుంటాం. ఆ పరిస్థితుల్లో ఎక్కడున్నానో, ఎలా ఏడ్చానో, లేకపోతే ఎలాగున్నానో మర్చిపోకూడదు. అప్పుడు దేవుడు ఎలా నేను కాపాడాడో, ఎలా నేను పట్టుకున్నాడో, ఎలా నీ కొరకు ఆయన కార్యం చేశాడో. సజీవుడైన దేవుడు నీ పక్షంగా నిలబడగలడు, నీ పక్షంగా అద్భుతం చేయగలడు. వాళ్ళెవరో కాదు సాక్ష్యాలు, మీ ద్వారా కూడా గొప్ప సాక్ష్యాలు చెప్పించగలడు. మీ ద్వారా కూడా గొప్ప సాక్ష్యం చెప్పించగలడు. మిమ్మల్ని కూడా విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చేయగలడు. హల్లెలూయా. విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చేయగలడు. హల్లెలూయా. అదిగో పలానా సిస్టర్ లేకపోతే పలానా బ్రదర్ చూడు, అదిగో అలా చేయి, అలా ఉండు, నువ్వే ఒక ఎగ్జాంపుల్గా మారిపోతావు. ఎప్పుడైతే క్రీస్తుతో నువ్వు కలిసి జీవించడం ప్రారంభిస్తావో నువ్వే ఒక ఎగ్జాంపుల్గా మారిపోతావు క్రీస్తులో. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకుందాం అందరం కూడా. యేసు వైపు మనం చూద్దాము. ఈ లోకంలో మనం జీవిస్తున్నామే, కానీ ఈ లోకానికి చెందిన వారము కాము. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ లోకము సమస్తము దేవుడు మనకు కలగజేశాడు, మన కొరకు కలగజేశాడు. మనల్ని ఈ లోకంలో నడిపిస్తున్నాడు, మనల్ని తన చిత్తాన్ని ఈ లోకంలో నడిపిస్తున్నాడు. ఆయన రాకడ అనేది ఈ లోకంలో ఉంది. ఆయన మనకి ఏ పని చెప్పాడో, ఏది చేయమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో దాన్ని పట్టుకుని మనం చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. హిజ్కియా మర్చిపోయినట్టుగా దేవుడి యొక్క విషయాలు మనం మర్చిపోకూడదు. ప్రార్థిద్దాం అందరం కూడా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. యేసయ్యానికి స్తోత్రముల తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ టైమ్. హల్లెలూయా. ఇది మీ సమయము. వీళ్ళు ఎవరు తక్కువైనా, ఎవరు ఎక్కువైనా సరే క్రీస్తు అక్కడ లేడు. హల్లెలూయా. ఒకరు తగ్గించారంటే క్రీస్తు లేడు అక్కడ. ఒకరు హెచ్చించులోనే క్రీస్తున్నాడు, ఒకరినొకరు బలపరచుట్లోనే క్రీస్తున్నాడు. మనమందరము కూడా క్రీస్తుతో ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. అందరూ ప్రార్థించండి. దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడాడో ప్రభానికి వందనాలయ్యా. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఈ లోకాన్ని, ఈ
ఈ ఫ్రెండ్స్ని, ఆఫీస్ని ఇది చూస్తే ఏదో దీనికే మనం రుణం ఉన్నట్టుగా, ఇది ఏదో సాధించాలి, ఇదేదో గోల్ కొట్టాలి. నో 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 క్రీస్తుతో నడువు, క్రీస్తుతో నడువు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడైనా, అత్యధికంగా చేయగల దేవుడైనా. ఎలా క్రీస్తులో నిలిచి ఉండాలో అధ్యయనం చేయండి, నేర్చుకోండి. ఎలాగ ఆయన వాక్కును పట్టుకోవాలో అధ్యయనం చేయండి, నేర్చుకోండి. ఎలాగ ఆయన స్వరమును పట్టుకోవాలో అధ్యయనం చేయండి, నేర్చుకోండి. ఎలాగ నా ద్వారా, నా ఉద్యోగం ద్వారా, నా చదువు ద్వారా, కుటుంబం ద్వారా, భర్త, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, దేవా ఎలాగ ప్రభుని మహింపరచాలి అధ్యయనం చేయండి, అధ్యయనం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చాడు ఉద్యోగము, దేవుడే నిలబడతాడు, దేవుడే నడిపిస్తాడు. కష్టపడి నువ్వు పని చేస్తున్నావు, కష్టపడి నువ్వు నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రములే నాన్న. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, నీ కృపగల హస్తాలకి, దయగల హస్తాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవా ప్రార్థిస్తూ తీర్మానం చేసుకుంటున్నారో ప్రభా, ఈ లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. ఈ రంగురంగుల ప్రపంచంలో, ఈ టెక్నాలజీలో దవా ఈ వ్యర్థమైన గోల్స్, వ్యర్థమైన దవ విషన్స్ పెట్టుకొని నాన్న, నో ప్రభా నీకు వందనాలు. నీ దర్శనమే నా దర్శనమయ్యా, నీ ఆలోచనే మా ఆలోచనయ్యా. నీవు ఈ లోకంలో ఏం చేయాలని ఉద్దేశించావో దవా అది మీ చేయలాగన ఒకనొక దినం వస్తుంది, అది ముగించబడి మరలా నీ దగ్గరికి వస్తాను ప్రభా. ఎందుకు ఇక్కడ మేమందరూ కూడా వస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు ముందు ఒకరు వెనక, మేమందరూ వస్తాము, మేమందరూ కలుసుకుంటాము, మేమందరూ నీతో సమయం గడుపుతాము. ఆ పరలోక పట్టణంలో మనమందరము సంతోషముగా, మనలందరినీ పరిపాలించే దేవుడు, లోకరక్షకుడు, గొర్రె పిల్ల, వివాహ మహోత్సవాలు మనమందరం ఉంటాము ప్రభా. అటువంటి ఆ ఉన్నతమైన, అద్భుతమైన, శ్రేష్టమైన కార్యములో, ప్రదేశంలో మేమందరం అడుగు పెట్టలాగన దబా ఇహలోక సంబంధమైన వీటిని, ఇక్కడ కళ్ళ ముందు ఉన్న ఈ ఉద్యోగాలు, పనుల్ని, బంగారాన్ని, డబ్బుని, వీటిని వాడుకుంటూ, వస్తువుల్ని, కార్లు, బంగ్లాలు వాడుకుంటూ, ఉపయోగించుకుంటూ నీ నామ మహిమార్థమే చేసుకుంటూ వెళ్ళలాగన మీరే కృప చూపి బలపరిచి నడిపించమని. ఆది అపోస్తులు వాళ్ళందరూ కూడా ఈ సత్యము తెలుసుకొని వారందరూ కూడా పరిచర్య కొరకు ప్రయాసపడ్డారు. మనం ఈ లోకంలో ఎంత జీవించినా అది వేస్ట్, ఒకరొక దినాన్ని అంతమైపోద్ది. శాశ్వతంగా మనతో ఉండేది అది పట్టుకుందామని వారందరూ సమిష్టిగా కూడుకొని పరిచర్య కొరకు ప్రయాసపడ్డారు, దోహదపడ్డారు. దబా ఈరోజు మేము అట్టి రీతిగా దబా నిలిచి ఉండేటకు సహాయం చేయండి డాడీ. నీవు మా పరమ తండ్రి, మేము అడగకమునిపై మాకేం కావాలని తెలిసింది దేవుడు భయ్యా. నీతో కలిసి ఉంటూ, నీ హృదయాన్ని తెలుసుకుంటూ, నీ మనసును తెలుసుకుంటూ, మా జీవితంలో అది నెరవేర్చుకుంటూ దాబా ముందు వెళ్ళటకు కృప చూపి బలపరిచి నడిపించమని మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన పొందుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.